దేవుని సన్నిధానంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అందుకని మన కుటుంబాలు దీవించబడాలంటే మన ఒంటిలోనే కాదు, మన ఇంటిలో కూడా ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కుటుంబాలు చూడండి, ప్రార్థన లేనటువంటి ఇళ్లల్లోకి కానీ వెళ్తే అక్కడికి వస్తే మదపు వాసన, ఆ ఇళ్లల్లోకి వెళ్తే అసలు మంచిగానే ఉండదు. గల కారణం ఏంటంటే ఆ ఇంటిలో లేదు ప్రార్థన, వారి ఒంటిలో ఉంది ప్రార్థన. ప్రియులారా, ఒంటి శుభ్రం కాదు, ఇంటి శుభ్రం కూడా ఉండాలి. కాబట్టి ఇంట్లో కూడా ప్రార్థన జరిగితే ఆశీర్వాదం. కాబట్టి వారములు ఎవరైనా, ఈ వారమే కాదు ఈ మాసములు ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలంటే మీరు తెలియపరిస్తే కూడికలు చక్కగా మనం ఏర్పాటు చేద్దాం. అదే విధముగా ప్రార్థన చేయండి. మందిరం యొక్క పనులు, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేసేటట్లుగా. నవంబర్ 7వ తారీఖున మందిరం యొక్క వార్షికోత్సవ కూడిక కొంచెం గ్రాండ్గా పెడదామని అనుకుంటూ ఉన్నాం. ప్రతిసారి పెట్టేటప్పుడు మరి ఏమవుతుందంటే నేను ఎంతో కొంత అప్పు చేయవలసి వస్తుంది ప్రతిసారి ఇక్కడ మీటింగులు పెట్టేటప్పుడల్లా. కానీ ఈసారి నుండి, ఈ మొదటి వార్షికోత్సవం దగ్గర నుండి దేవుడు అప్పు లేకుండా చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పు లేని సంఘముగా మన సంఘాన్ని దేవుడు మార్చునుగాక. ఆమేన్. చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వాక్యాన్ని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనుపడగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గోల్గతా అనబడిన చోటునకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసం ఆయనకు అందించిరి. చాలమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చదవబడిన ఈ వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ సందర్భం ఎక్కడిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ వేస్తున్నటువంటి ఆ స్థలములో ఆయనతో కూడా ఉన్నటువంటి 12 మంది శిష్యులు కనుమరుగైపోయారు. ఆయనను వెంబడించినటువంటి వేల మంది ప్రజలు కనుమరుగైపోయారు. ఆయనను వెంబడించి మేము నీ శిష్యరికం చేస్తామని వచ్చిన 70 మంది ప్రజలు కనుమరుగైపోయారు. అయితే ఆయనను సిలువ వేయటానికి తీసుకువెళ్తున్న ప్రాంతంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరే కురేనీయుడైన సీమోను. హల్లెలూయా. ఈరోజు సందేశం ఏంటంటే కురేనీయుడైన సీమోను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఆ స్థలములో నడుచుకుంటూ వెళుతూ ఉండగా వారు అతనిని చూసి అతనిని పట్టుకొని వచ్చి, రాయ్ నీవు ఈయన సిలువను భుజం మీద పెట్టుకుని మొయ్యి అని అన్నారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర, యేసు ప్రభు యొక్క ఆ దినమును గురించిన, సిలువ దినమును గురించినటువంటి ఆ భాగాన్ని కానీ మనం కానీ చదవగలిగితే అక్కడ రాయబడుతుంది, ఆ భుజముల మీద ఉన్నటువంటి సిలువ ఒక సందర్భంలో కింద పడబోతుంది. కింద పడబోయి ఆయన ఆ సిలువ క్రింద పడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగితనులో శక్తి అయిపోయింది, ఇతను మొయ్యలేడని చెప్పి ఎవరున్నారు అని అటువైపుగా చూసినప్పుడు ఆ కురేనీయుడైనటువంటి సీమోను ఈ వీళ్ళకి కనిపించాడు. ఎవరికి? ఆ యొక్క సిలువ వేస్తున్న వారికి కనపడినప్పుడు, రోమా ప్రభుత్వానికి కనపడినప్పుడు వారు అతన్ని తీసుకుని వచ్చి సిలువను మొయ్యమని అతన్ని బలవంతం చేశారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ కురేనీయుడైనటువంటి సీమోను సిలువను మోసాడా లేదా? ఈ కురేనీయుడైనటువంటి సీమోను యొక్క సంగతి ఏంటి? ఈ రోజున ఈ సంఘములోనికి వస్తున్న మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కురేనీయుడైన సీమోనుగా మారుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అంతటి
గొప్పతనము అంతటి, మంచితనము అంతటి సీమోనుగా మారవలసినంత అవసరత ఏముంది ఆ సీమోనులో అనంటే, ఈ సీమోను ఎక్కడి వాడు అనంటే ఆఫ్రికా ఖండములో ఉన్నవాడు, ఆఫ్రికా ఖండములో పుట్టినవాడు. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారమ్మా? ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. ఆ ఆఫ్రికా ఖండానికి ఇంకొక పేరు ఏంటంటే చీకటి ఖండం అని పేరు. ఇంచుమించుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఫ్రికా ఖండానికి ఆసియా ఖండానికి 90 మైళ్ళ దూరం. ఎంత దూరం? 90 మైళ్ళ దూరం. మరి నువ్వు వెళ్ళి కొలిసి వచ్చావా అంటే నేను కొలవలేదు, కానీ పెద్దలు చెప్తుంటే దాన్ని విని మీకు చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచనా ఈ కురేనీయుడైనటువంటి సీమోను, ఆఫ్రికా ఖండములో పుట్టిన ఈ సీమోను ఆసియా ఖండములో పుట్టిన యేసు ప్రభువుని ఆసియా ఖండములో ఉన్నటువంటి గోల్గతా అనే కొండ మీదకు తీసుకువెళ్తున్న యేసు ప్రభువుని, ఆ శిలువ మోపిస్తున్న యేసు ప్రభు దగ్గరకు ఇతడు నడుచుకుంటూ వచ్చాడట. ప్రియులారా చూడండి, ఈ కురేనీయుడైనటువంటి సీమోను రోజు 90 మైళ్ళు నడిచి ప్రార్థనకు వెళ్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎన్ని మైళ్ళు నడుస్తున్నాం? ఈ రోజున దేవుడి మందిరానికి రావాలి అంటే ఎంత నొప్పో చాలా మందికి. ఈ రోజున దేవుని మందిరం అంటే చిన్న చూపు అయిపోయింది ప్రజలకి. ఈ రోజున దేవుని మందిరం అంటే దేవుని మందిరాన్ని సొంత కార్యాలకు, స్వకార్యములకు వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని మందిరం అంటే పరిశుద్ధమైన దేవాలయం అని, దేవుని మందిరం అంటే అతి పరిశుద్ధమైన దేవాలయం అని కానీ ఏమాత్రము మనసులో పెట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున దేవుని మందిరం అంటే భయం లేదు ప్రజలకి. ఈ రోజున దేవుని మందిరం పట్ల భయభక్తులు కనపరచలేకపోతున్నారు ప్రజలు. ఈ రోజున స్వకార్యాలకి, పడుకునేదానికి వాడుతారు దేవుని మందిరాన్ని, సారాయి తాగేదానికి వాడుతున్నారు దేవుని మందిరాన్ని. ప్రియులారా, తిరుగుబోతులు వాడేది కాదు దేవుని మందిరం. నువ్వు మందు తాగేదానికి వాడేది కాదు దేవుని మందిరం. పాన్ పరాకులు నవిలేదానికి వాడేది కాదు దేవుని మందిరం. దేవుని మందిరం అంటే పరిశుద్ధమైన మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎక్కడి నుండి వస్తున్నాడంట? 90 మైళ్ళ దూరం నుండి ఈ దేవుని మందిరానికి వస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? 9 మైళ్ళ దూరం నుండి కానీ, 9 కిలోమీటర్ల దూరం నుండి కానీ, 2 కిలోమీటర్ల దూరం నుండి అయినా నువ్వు దేవుని మందిరానికి రాగలుగుతున్నావా? మీరు ధన్యులు. ఎందుకో చెప్పనా? ఇంటి ప్రక్కనే 10 అడుగుల దేవుడు మందిరం ఇచ్చాడు. హల్లెలూయా. 9 అడుగులు వేస్తే దేవుని మందిరంలో పడతాం, దేవుని మందిరంలోకి వచ్చేస్తాం. దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క ప్రతిష్టత తెలిసిన వాడు దేవుని మందిరం పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతాడు అని చెప్పడంలో సందేహం ఏమి కూడా లేదు. ఇది చాలా పరిశుద్ధమైనటువంటి మందిరం. ప్రియులారా, 90 మైళ్ళు 90 × 3 వేసి మల్టిప్లై చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అంత దూరం నడుచుకుంటూ వచ్చేవాడట. ప్రియులారా చూడండి, ఏమంత అవసరం? అన్ని మైళ్ళు నడిచి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆయనకంటే, ఆయనకు దేవుని మీద ఉన్న మంచి మనస్సు, ఆయనకు దేవుని మీద ఉన్న భక్తి శ్రద్ధలను బట్టి అక్కడి నుండి రాగలిగాడు. ఈ రోజున ఒక్క ఇరోషనాలు అయ్యి, ఒక్క వాంతి, ఒక ఇరోషనంగానే అయిందనుకో, ఆటో పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి. అక్క ఎందుకక్క ఈరోజు చర్చికి రాలేదంటే, ఒక అక్క ఉదయాన్నే ఫోన్ చేసింది పాపం. అయ్యా నేను చర్చికి రాలేనయ్యా అని అనింది. ఏమక్క అంటే, ఒంట్లో ఓపిక లేదయ్యా అనింది. ప్రియులారా, ఓపిక కాదు కావాల్సింది, దేవుని మందిరానికి రావాలన్న ఆసక్తి నీలో ఉంటే చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా దేవుని దగ్గరకు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్షవాతం కలిగిన వాడినంట పెంకులు తీసి యేసు ప్రభు దగ్గర దించారట. తెలుసు కదా మనకి చరిత్ర. ఎక్కడి నుండి తీసుకొచ్చారు? కొన్ని కిలోమీటర్ల దగ్గర నుండి తీసుకొచ్చారు. ఎక్కడో కాశీనాయన స్వామి వచ్చి ఎక్కడో ఏదో చేస్తున్నాడు రా బాబు, పసురెత్తన్నాడు అంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇంకొక ఆయన వచ్చాడు, చిటికేస్తే పిల్లలు పడుతున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఇంకొక ఆయన ఎవరు వచ్చారు? బాబా వచ్చాడంట, ఆయన అంతరం వేస్తే నీలో ఉన్నటువంటి ప్రతిదీ పోతుందంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ దేవుని మందిరానికంటే ఈ రోజున ప్రజలు పరిగెత్తలేకపోతున్నారు. ఈ నల్లని వాడైనటువంటి సీమోను, ఈ యొక్క గొప్పతనం లేనటువంటి దేశంలో పుట్టిన సీమోను, చీకటి ఖండములో పుట్టిన సీమోను, అందవికారి అయిన ఈ సీమోను ప్రియులారా దేవునిని వెతుక్కుంటూ వచ్చేవాడు. హల్లెలూయా.
నువ్వే జాతిలో పుట్టావనేది ప్రాముఖ్యం కాదు. నువ్వే కులములో పుట్టావనేది ప్రాముఖ్యం కాదు. నువ్వే మతస్థుడు అనేది ప్రాముఖ్యం కాదు. నీది పెద్ద కులమే కావచ్చు, నీది పెద్ద జాతే కావచ్చు, నీది పెద్ద మతమే కావచ్చు. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ కులమైనా సరే, ప్రతి కులమునకు, ప్రతి జాతికి, ప్రతి రంగుకు సంబంధించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. పిల్లరా, నల్ల జాతి వాడిని వాడుకున్నాడు యేసయ్య. ఈ రోజున ఆ విలువ తక్కువ వాడు, ఆ జాతి తక్కువ వాడని అతన్ని ప్రక్కన పెడుతుంది సమాజం. అయితే పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథములు సువర్ణాక్షరములతో రాయించబడిన పేరు కురేనీయుడైన సీమోను. హల్లెలూయా. గల కారణం ఏంటి అనంటే అతనిలో ఉన్న కొన్ని లక్షణాలు. ఆ లక్షణాలు ఈ రోజున నువ్వు కూడా నేర్చుకొని అనుసరించి, ఆచరించి, అనుకరించగలిగితే దేవుడు నిన్ను కూడా ఒక విలువైన పాత్రగా వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే వినేవాడు అని అర్థం. ఈ సీమోను అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? వినేవాడు. ఈ సీమోను లాగా మీరు కూడా వింటే బాగుపడతారు. హల్లెలూయా. ఏం విన్నాడు ఈ సీమోను? ఈ సీమోను పల్లెటూరు నుండి తన కుమార్తెను చేత పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే, ఏ బాబు సీమోన్, ఇలా రా, నువ్వు భక్తి చేస్తావు కదా, చర్చికి వెళ్తావు కదా, యేసుప్రభుని నమ్మావు కదా. అవునండి. అయితే రా, నువ్వే కావాలి మాకు అని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడికి? సిలువ దగ్గరికి లాక్కొని వెళ్ళిపోయారు. ప్రియులారా, అదే మాట సలిమంట కాసుకుంటుంటే ఒక చిన్న పిల్ల అడుగుతుంది, హలో, మీరు యేసుప్రభుతో ఉన్నారు కదండి అని పేతురుని అడిగితే పేతురు ఏమన్నాడు తెలుసా? ఎవరమ్మాయి నువ్వు? తెక్కా, నీకేమన్నా పిచ్చా? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు నీవు? నేను ఉంటామేంటి ఆయనతో? ఆయన ఎవరు నాకు తెలియదు అని అన్నాడు. ఎవరు ఈ పేతురు? 12 మందిలో మొట్టమొదటిసారి పిలవబడిన మొదటి అపోస్తులుడు. పాతాళలోకపు తాళపు చెవులు అప్పగింపబడిన గొప్ప దైవజనుడి పేతురు. ఈ పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఆ అమ్మాయి మాట వినేదానికి కూడా ఇష్టపడలేదు. ప్రియులారా, ఈ కురేనీయుడైన సీమోను శత్రువుల మాటను కూడా వింటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున శత్రువులు మనల్ని గురించి ఏదో అన్నారని చెప్పి వాళ్ళ మాట వినకుండా, వాళ్ళని గురించినటువంటి ప్రస్తావనలో మనం ఏదైనా నోరు జారితే తేడాబడిపోద్ది, జీవితాలే తారుమారైపోతాయి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, శత్రువును కూడా ప్రేమించమన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఒక చెంపను కొడితే రెండో చెంపను చూపించానన్నాడు. ఈ యొక్క సీమోను శత్రువులైనటువంటి ఆ సైన్యం వచ్చి అతన్ని లాక్కొని వెళితే వెళ్ళి ఆ సిలువను భుజం మీద వేసుకున్నాడు. ఆ భుజం మీద వేసుకొని దాని బరువును భరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది, సీమోను ఆయన మాట విన్నాడు. ఈరోజున నీవు కూడా ఆయన మాట వింటే బాగుపడతావు అని చెప్పటంలో సందేహం ఏమీ కూడా లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రాయబడింది. అంత మాత్రమే కాదు, వినుటకు వేగిరపడుము, మాటలాడుటకు నిదానించుమని రాయబడింది బైబిల్లో. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట వినుట శ్రేష్టము అని రాయబడింది బైబిల్లో. అర్థమవుతుందన్న మాట మీకు? ప్రియులారా, ఒకటి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాట వినాలి? ఏ మాట వింటే విశ్వాసం కలుగుతుంది అంటే, యేసయ్య మాట వింటే విశ్వాసం కలుగుతుంది. సేవకుడు ఇక్కడ నిలవబడి బోధించే ప్రతి బోధ, ఇక్కడ నిలబడి మంచి బోధ బోధిస్తారా, చెడ్డ బోధ బోధిస్తారా? బూతులు మాట్లాడతారా, నీతులు మాట్లాడతారా? నీతులే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ నిలవబడి ఏ బోధ, ఏ నీతి సంబంధమైన ఏ బోధ బోధించినా ఆ బోధనను విని అనుసరించి ఆచరణలో పెట్టగలిగితే నీ జీవితం ఒక విప్లవాత్మకంగా మారునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం వినాలి. మోషే 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించాలి మోషే అంటే, మోషే అన్నాడు, అయ్యా నా వల్ల అవుతుందో కాదో, నేను అసలే నత్తివాడిని కదా అని అంటే, అప్పుడు మోషే యేసే అన్నాడు, నీకు నోటికి బోరగా అహరోన్ని ఇస్తాను, అతడు మాట్లాడతాడు, నువ్వు నేను చెప్పే పని వింటావా వినవా అంటే, మోషే నేను వింటానయ్యా అని అన్నాడు. ప్రియులారా, మోషే దేవుని మాట విన్నాడు కనుక గొప్ప నాయకుడిగా
ఈ పరిశుద్ధ గ్రంథములో నిలబడ్డాడు. పేతురు పడవలో కూర్చొని వలలో ఉన్న పాచి నాచు అంతా తీసుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు పేతురుతో. ఏమని తెలుసా? ఏంటి నీ ముఖం వికారంగా ఉంది అంటే, అవునయ్యా నా ముఖం వికారంగా ఉంది, ఒకవేళ నీకు ఏమైనా చెబితే నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా నా బాధని అని చెప్పి పేతురు అంటే యేసయ్య అంటారు, ఒకవేళ చెప్పరాదు నీ మాట, నీ బాధ ఏంటో చెప్పయ్యా అంటే, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురు అన్నాడు, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకు ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక చేప కూడా దొరకలేదంటే యేసయ్య అన్నాడు, నా మాట వింటావా అని అన్నాడు. హల్లెలూయా. నా మాట వింటావా అంటే, నీ మాట నేను ఎందుకు వినాలి అని అనలా. అక్కడ ఏమన్నాడంటే, ఏం వినాలయ్యా చెప్పు అని అన్నాడు. ప్రియులారా, యేసయ్య అన్నాడు, ఇప్పటి వరకు నువ్వు ప్రయాసపడ్డావు, రాత్రంతా ప్రయాసపడ్డావు, ఇప్పటి వరకు నువ్వు ఏదేదో చేసావు, అయితే ఎక్కడెక్కడో వల వేసావు, నేను చెబుతున్నా ఈ కుడిపక్క వల వేయ అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుడిపక్క వల వేయ అని అన్నాడు. పేతురు అంటారయ్యా, నేను చిన్ననాటి నుండే చేపలు పట్టడంలో దిట్ట, నేను చిన్ననాటి నుండే ఈ వడ్రంగి పని చేయటంలో దిట్ట, నేను చిన్ననాటి నుండే పెయింటింగ్ పని చేయటంలో దిట్ట, నేను చిన్ననాటి నుండే మొదటిగా బేల్దారు పని చేయటంలో దిట్ట. ఒకవేళ నువ్వు దిట్ట అయితే అయ్యి ఉండి ఉండవచ్చు, నా మాట వింటానన్నావుగా, కుడివైపు వలవే అన్నాడు యేసయ్య. నీ మాట చొప్పున వేస్తున్నాను ప్రభా అని మాట విని వేసాడు. 153 రకాల జాతులు కలిగిన చేపల వల నిండుగా పడేయండి. చప్పట్లు కొట్ట బిగ్గరగా. హల్లెలూయా. మాట వినటం శ్రేష్టం. ప్రియులారా, ఇదిగో మా తాతల కాలము నుండి నేను చేపలు పడుతున్నా, మా నాన్నగారి కాలము నుండి నేను అనుభవం కలిగిన వాడిని, సముద్రంలో ఏ దిక్కుకు వెళితే ఏ దిక్కును వల వేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు. అయితే నీ మాట కూడా వినాలి కనుక నీ మాట నువ్వు చెబుతుంటే ఎందుకు వినాలనిపిస్తుంది, నీ మాట వింటాను అని కుడివైపు వల వేసాడు. ఆ వల వేసిన వెంటనే లాగుతుంటే రావటం లేదు. స్నేహితులందరినీ కేకలు వేసి పిలిచాడు. ఆ వలను లాగి చూస్తే 153 జాతుల చేపలు భూప్రపంచంలో నాకు తెలిసి అవే ఉన్నాయి అనుకుంటా. చేపల్లో జాతులు ఎన్నన్నా మనకు తెలుసా? మనకు తెలిసినవి అన్ని కొన్ని చేపలు మాత్రమే. కొర్రమీన్ అదని ఇదని, షాల్మన్ ఫిష్ అని, చొరచేప అని, జిలేబీ అని, ఇట్లా కొన్నే తెలుసు. కానీ బైబిల్ చెప్తుంది 153 జాతులు కలిగిన చేపలు పేతురు వలలో పడినాయి అంట. గల కారణం ఏంటి అని అంటే, దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా చెబుతున్నాడు, కురేనీయుడైనటువంటి సీమోను వలె నువ్వు మారాలి, కురేనీయుడైనటువంటి సీమోను వలె నువ్వు మారాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కనుక నువ్వేమి చెయ్యాలంటే, యేసయ్య చెప్పే ప్రతి మాట నువ్వు వినాలి. ఇక్కడ వాక్యం ఏమని చెబితే అది వినాలి. నువ్వు దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట నువ్వు వినాలి. దైవజనుడి మాట ధిక్కరించినా, దైవ సేవకుని మాటను ఎక్కిరించినా, దైవ సేవకుని మాటకు పెదాలతో నవ్వి నొసలతో ఎక్కిరించే మనుషుడా, నీ జీవితం పతనావస్థ స్థితిలో నీకు దిగజారిపోతుంది. జాగ్రత్త. సేవకుడు అంటే దేవుడు పిలిచినవాడు, సేవకుడు దేవుడు పెట్టినవాడు. సేవకుని మాట ధిక్కరిస్తే నీ జీవితం ధిక్కరించబడుతుంది. సేవకునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమో ఆయన వర్ధలింప చేయడు. కాబట్టి ప్రియులారా, నువ్వు మాట వినేవారిగా ఉంటావా, మాట వినని వారిగా ఉంటావా? మన పిల్లలు, మన కుటుంబాలలో మాట వినకపోతే మనం ఎంతో బాధపడిపోతాం, మనం ఎంతో వేదన పడిపోతాం. అయ్యో, నా పెద్ద కుమారుడు నా మాట వినటం లేదే, వీడికేం పుట్టింది రే, ఏమైందిరా, ఎందుకు వినవరా నా మాట, రే నా మాట వినరా, అమ్మా నా మాట వినమ్మా, నువ్వు ఈ రూట్లో వెళ్తే బాగుపడతావు, ఈ మార్గంలో వెళ్ళేది మంచి మార్గం అని అంటే విననప్పుడు మనం ఎంత బాధపడి మన గుండె ఎంత తల్లడిల్లిపోతుందో, నేను మాట వినకపోతే యేసయ్య కూడా అంతే తల్లడిల్లిపోతాడు. 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయనకి పెద్దవాడు మాట వింటున్నాడు, చిన్నవాడు అన్నాడు, నా ఆస్తి నాది నాకు ఇచ్చేసే నాన్న, నేను వెళ్ళిపోతానంటే, రే నీకు పట్టుమని 25 ఏళ్ళు కొల్లేవు, 25 సంవత్సరాలు కూడా నిండలేదు నీకు, నా మాట విను నాన్న, నీ జీవితం అస్తమయమైపోతుందిరా, నీ జీవితం వ్యసనాక్రాంతుల పాలైపోతుంది, నీ జీవితం వ్యర్థమైపోద్ది, నా మాట వినంటే నా డబ్బులు నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు ఇచ్చే, నా సొంత వ్యాపారాన్ని నేను చేసుకుంటానని
తండ్రి మాట వినలేదు ఆ కుమారుడు. తండ్రి మాట వినక ఏమైపోయింది తెలుసా? దుర్వ్యాపారాలు చేశాడట. మనకు బాగా తెలుసు ఆ కుమారుడు దుర్వ్యాపారాలు చేసి తప్పిపోయాడు అని రాయబడింది బైబిల్లో. ఈ రోజున నీవు కూడా తండ్రి అయిన దేవుని మాట వినకుండా తప్పిపోతావా? దేవుని మాట విని దేవుని మార్గంలో నడిచి దీవించబడతావా? కురేనీడైనటువంటి సీమోను వలె నువ్వు మారతావా? నీ పేరు కూడా చరిత్రలో పిలువబడాలంటే, నీ పేరు కూడా రాబోతున్న తరాలు చెప్పుకోవాలంటే కురేనీడైన సీమోను వలె నువ్వు మారాలి. ప్రియులారా, మాట వింటే నువ్వు మారతావు. దేవుని మాట విను. మాట వినని ఆ తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క గతి ఏమైంది తెలుసా? మీకు బాగా తెలుసు. పందులు మేసేటువంటి పొట్టు తిన్నాడట. పందులు తాగేటువంటి ఆ కుడితిని తాగుతున్నాడట. ఒంటి మీద బట్టలు లేవు. ఆ ముఖమంతా మట్టితో కొట్టుకుపోయింది. ఆ ముఖమే చూడటానికి వికారంగా అయిపోయింది. ఒకప్పుడు ఒళ్ళంతా కండబట్టి గొన్నేనుగులాగా ఉండేవాడు ఈ రోజున ఎముకలు కనపడుతున్నాయి, నరాలు కనపడుతున్నాయి. వాని యొక్క ముఖమే చూడటానికి వికారంగా మారిపోయింది. గల కారణం ఏంటో తెలుసా? మాట వినక. లోకముల సామెత ఉంది, చెప్పక చెడేవురా, వినక చెడేవురా. ప్రియులారా చూడండి, మాట వినక చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఒకవేళ లోకముల మేధావి అయ్యిండి ఉండవచ్చు. నువ్వు లోకముల జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలవే అయి ఉండి ఉండవచ్చు. అయితే నా దేవుని మాట వినకుండా నువ్వు సాధించగలిగినదేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాట వింటే కురేనీయుడైన సీమోను వలె మారతావు. హల్లెలూయా. ఈ కురేనీయుడైన సీమోను మొదటి స్వభావం ఏంటంటే ఆయన మాట విన్నాడు. శత్రువులే పిలిచింది ఎవరి కోసం? యేసయ్య కోసం పిలిచారు. సేవకుడే పిలిచేది నిన్ను పనికి. అయ్యా, మందిరంలో చిన్న పని ఉంది, పరిచర్య. మందిరంలో చిన్న పరిచర్య ఉంది, రండి. మందిరంలో మీటింగ్ పెడుతున్నాం, రండి అని అంటే సేవకుడే పిలిచేది ఎవరి కొరకు పిలుస్తున్నాడని చూడాలి. ఆ పాస్టర్ గారు వెళ్తే పోయేది, ఆ పాస్టర్ గారు చెప్తున్న వినేది అని అనుకున్నామా? అక్కడే మన ఆశీర్వాదాన్ని స్టాప్ చేస్తాడు యేసయ్య. కాబట్టి కురేనీయుడు అయిన సీమోను వలె నువ్వు మారుదువుగాక. మాట వినే స్వభావం నీలోనికి ప్రవేశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవది, సీమోను యేసుకు దగ్గరగా ఉన్నవాడు. ఎలా ఉన్నాడు యేసయ్యకి? సీమోను దగ్గరగా ఉన్నాడు. యేసు ప్రభువుకి శిష్యులు ఎంతమంది తమ్ముడు తెలుసా మీకు? యేసు ప్రభువుకి శిష్యులు ఎంతమంది? 12 మంది. యేసు ప్రభు యొక్క శిష్యులలో 12 మందిలో 11 మంది బ్రతికే ఉన్నారు. 12వ వాడైన ఇస్కరియోతు యూదా యేసయ్యను పట్టించిన తర్వాత అది పాపమని, క్షమించరాని శాపమని తెలుసుకొని తప్పు జరిగిపోయింది కనుక ఉరివేసుకొని చనిపోయాడు అని రాయబడింది బైబిల్లో. ప్రియులారా చూడండి, ఈ బ్రతికున్నటువంటి 11 మంది శిష్యులు యేసు ప్రభువుకు దగ్గర ఎవ్వరు లేరు. యేసు ప్రభు నడిచి వెళ్తే ఆయన వెనకాల ఉన్న వాళ్ళే వీళ్ళు. యేసయ్యతో కూడా ఏ ఇంట్లో భోజనానికి పిలిస్తే ఆ ఇంటికి భోజనానికి వెళ్ళిన శిష్యులు వీళ్ళు. యేసయ్యతో కూడా 3.5 సంవత్సరాలు సేవ చేసి యేసయ్య ద్వారా ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడిన అపోస్తులు అని పేరు పెట్టబడిన గొప్ప దైవజనులు వీళ్ళు. యేసయ్యే పిలిచాడు వీళ్ళని. అయితే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, యేసయ్యతో కూడా తిరిగిన వారు, యేసయ్యతో కూడా ప్రక్కనున్న వాళ్ళు, యేసయ్యతో కూడా పడుకున్న వాళ్ళు, యేసయ్యతో నిద్రపోయిన వాళ్ళు, యేసయ్యతో తిన్న వాళ్ళు యేసయ్య దగ్గర లేరు. ఎప్పుడు? సిలువ మరణం పొందేటప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరున్నారయ్యా యేసయ్యకు దగ్గరలో అంటే ఈ కురేనీయుడైనటువంటి సీమోను యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నాడట. ఆ సిలువను నేను మోస్తాను ఆ ప్రభు కోసం. అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆయన శిష్యులలో ఒక ఆయన ఉంటాడు, యోహాను అని ఆయన ఉంటాడు. ఆయన అనలేదు ఆ మాట. యోహానును కూడా శిష్యునిగా చేసుకొని నా తల్లిని చూసుకోమని ఆ బాధ్యతలు అప్పగించాడు. కానీ యేసయ్య యేసు ప్రభు సిలువను మోస్తానని ఏ శిష్యుడు కూడా ఆయన దగ్గరికి రాలా. యేసయ్య భారాన్ని భుజాల మీద పెట్టుకొని మోస్తానని, యేసయ్య సిలువను నేను మోస్తానని యేసయ్యకు దగ్గరగా వచ్చింది ఒకే ఒక్కడు, ఆయనే కురేనీయుడైన సీమోను. ఈ రోజున నువ్వే భారాన్ని మోస్తే
యేసయ్యకు దగ్గర అవుతావు తెలుసా? సంఘ భారాన్ని నువ్వు మొయ్యాలి. సంఘం యొక్క బాధ్యతను నువ్వు మొయ్యాలి. సంఘాన్ని అంటే ఈ మందిరం అంతా నెత్తిన పెట్టుకుని మొయ్యమని కాదు దాని అర్థం. ఈ మందిరంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. ఈ మందిరం యొక్క భారాన్ని నువ్వు పంచుకోవాలి. యేసయ్య భారాన్ని నువ్వు పంచుకోవాలి. ఇప్పటికిప్పుడు చెక్క సిలువ చేసి నా భుజముల మీద పెట్టండి, నేను బలం కలిగి ఉన్నాను మోస్తానంటే కాదు. యేసయ్య భారం పంచుకోవడం అంటే ఏంటో తెలుసా? యేసయ్యతో కూడా ప్రార్థనలో పోరాడటమే. ప్రార్థన అనే మాటకు అర్థమేంటి తెలుసా? యేసయ్యలో భారాన్ని పంచుకోవటం. హల్లెలూయా. దైవజనులైన యేసన్న గారి దగ్గరికి ఒకరోజు సాతాను వచ్చాడట. సాతాను వచ్చి అన్నాడట, నేను వాక్యం చెబుతానంటే యేసన్న గారు అన్నారట, నువ్వు యేసు ప్రభుకి వాక్యం చెప్పినోడివిరా, నువ్వు యేసు ప్రభుకి వాక్యం చెప్పావు కనుక ఏడ నీకు అవకాశం ఇవ్వనులే నేను, ఎందుకంటే యేసయ్య బిడ్డను కదా నేను, ఏడ అవకాశమేను, మరి ఎక్కడెత్తావు నాకు అవకాశం అని అంటే యేసన్న అన్నారంట, అయ్యగారు యేసన్న గారు అన్నారంట, నాతో కూడా కలిసి ప్రార్థన చేద్దాంరా అన్నాడట. వాక్యం అయితే అవకాశమేను కానీ నాతో కూడా కలిసి ప్రార్థన చేద్దాంరా అని అంటే వాడన్నాడంట సాతానుడు, నేను ప్రార్థన అయితే నేను రానులే అని అన్నాడట. ప్రేమని దేవుని బిడ్డలారా చూడండి, ఒకవేళ మిమ్మల్ని కూడా నేను పిలుస్తుంటా, ఒక్కొక్కసారి ఇక్కడ కొంతమందిని పిలుస్తూ ఉంటా, వాళ్ళు అంటారు ప్రార్థన వారానికి ఎన్నిసార్లు పెడతావు పాస్టర్ నా ప్రార్థన అని అంటారు. ఎప్పుడు ప్రార్థన ఏంది, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పిల్లరా, ప్రార్థన లేకపోతే మనకు బ్రతుకు లేదండి. ప్రార్థన లేకపోతే మనకు జీవితం లేదండి. ప్రార్థనను విసిగించుకోబాకు, ప్రార్థనను సనుక్కోబాకు, గొనుక్కోబాకు ప్రార్థన గురించి. ప్రార్థన లేకపోతే బ్రతికెక్కడుంది? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే నా విజయము అని పాడాడు ఒక ఆయన. ప్రార్థన వలన ప్రయాణం సాగుతుంది. ప్రార్థనే నా జీవితం. మనకు ప్రాకారంగా ఉంటుంది ప్రార్థన. పిల్లరా, కొంతమంది అంటారు ఏం ప్రార్థన అమ్మా, బూతులు కూడా తిడతారు. ఉదయకాల సమయంలో మనల్ని కూడా తిట్టి ఉండవచ్చు. అయితే ప్రార్థన లేకపోతే మనిషికి జీవము లేదు. ఈ రోజున సేవకులందరూ ఎట్ట బ్రతుకుతున్నారయ్యా అంటే కేవలం ప్రార్థన వలనే. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. పిల్లరా, మనం బ్రతకాలి అని అంటే ఒకే ఒక్క కారణం, ప్రార్థన చేస్తే బ్రతుకుతాం చాలు. మరి ఏం చేయనవసరం లేదా? నువ్వు నిజంగా పాపం అంతా విడిచిపెట్టి నీలో ఏ కల్మషం ఉండకూడదు, అబద్ధాలు కానీ చెడుతనం కానీ పాపపు అలవాట్లు కానీ ఏమి లేకుండా ప్రార్థనలోనే కూర్చో. నీ జీవితంలో అద్భుతం జరగకపోతే అప్పుడు అడుగున్నాను. 30 లక్షల కొరకు పాస్టర్ గారు కూర్చున్నాడు. 7 రోజులు ఉపవాస ప్రార్థనలు కూర్చుంటే కట్టెల సంచిలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. మందిరం కట్టబడాలి. నీ అవసరం నిజంగా నీ జీవితానికి అదే ఉపయోగపడుతుంది అని అనుకుంటే యేసయ్యే నీ ప్రార్థన ఆలకించి అనుగ్రహించునుగాక. యేసయ్య దగ్గరకు రావటం అంటే ఏంటి తెలుసా? యేసయ్య దగ్గరకు నువ్వు ఎలా చేర్చబడతావో తెలుసా? ప్రార్థన ద్వారానే దగ్గరకు చేర్చబడతావు. యేసయ్య దగ్గరికి నువ్వు చేర్చబడాలి అని అంటే ప్రార్థన చేస్తే నువ్వు యేసయ్యకు దగ్గరస్తుడిగా మార్చబడతావు. మునుపు నువ్వు దూరస్తుడివై ఉండి ఉండవచ్చు, నువ్వు సమీపస్తునిగా మార్చబడాలి అని అంటే, యేసయ్య దగ్గరకు నువ్వు చేర్చబడాలి అంటే ఒకటే కారణం, ప్రార్థన. ఏం కారణం? ప్రార్థన. ప్రియులారా చూడండి, యేసయ్య దగ్గర గతంలో ఎంతోమంది ఉన్నారు. యేసయ్యని సిలువ వేస్తున్నారు అనగానే అందరూ వెళ్ళిపోయారు. కార్యాలు జరిగితే అందరూ వస్తారు. నేను కూడా కొబ్బరి నూనె పెట్టి కచ్చిపులు పెట్టి ఈ కచ్చిపు కట్టుకోండి, దీంట్లో ఖచ్చితంగా స్వస్థత ఉంది, ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకోండి స్వస్థత ఉంది, ఈ నీళ్ళ బాటిల్లో నీళ్లు ప్రార్థన చేసి తాగండి కడుపులో నొప్పి పోతుంది అని చెప్పి నేను కూడా ఒక బోర్డు పెట్టాను అనుకో, స్వస్థతల నిలయం అని పెట్టాను అనుకో, బోలెడు మంది వస్తారు. ఒక ఆయన చెప్పాడు, ఇలా ఈ రూట్లో వెళ్తున్న ఒక ఆయన చెప్పాడు నాతో, పాస్టర్ గారు మీరు కూడా నేను వెళ్ళే రూట్లోకి వస్తారా అని అన్నాడు. ఎందుకన్నా అన్నాను, ఒక డ్రమ్ము కొబ్బరి నూనె నమ్మి 2 ఎకరాల పొలం కొన్నానండి అని అన్నాడు. పిల్లరా, కొబ్బరి నూనె అమ్ముకొని కచ్చిపులు అమ్ముకొని భక్తి చేసే భక్తి కాదు ఇది, బైబిల్ను నమ్ముకొని చేస్తున్న భక్తి. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకొని చేస్తున్న భక్తి. లోకంలో ఉన్నటువంటి అంతరాలను తంతరాలను, లోకంలో ఉన్న జిమిక్కులు మ్యాజిక్లను నమ్ముకొని చేసే భక్తి వ్యర్థం.
ఏ భక్తేయా మంచిది అని అంటే, సజీవుడైన వాడు సిలువలో సర్వలోక మానవాళి పాప పరిహారార్థమైన బలిగా బలి అయి రక్తమును కార్చిన యేసయ్యను నమ్ముకొని చేసే భక్తే నిజమైన భక్తి. యేసయ్య వాక్యం ఏమని చెప్తుందో అది నమ్మి చేస్తేనే అది నిజమైన భక్తి. ఆ భక్తి మనలను పరలోకానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. మన ఆత్మను పరమాత్మలో కలిపేది ఈ బైబిల్ భక్తి. లోకములో ఉన్న భక్తి కాదు. లోకములో ఇదిగో పలానా తోటలో, ఒక మామిడికాయల తోటలోకి వెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి మామిడికాయ ఇస్తుందంట, శుభ్రంగా దాన్ని తింటే కడుపు వస్తుందంట, ప్రియులారంగా అంతకాడికి భర్తలు ఎందుకంట. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏ ఒక్క కాయలు తింటే వచ్చేది కాదండి గర్భఫలం. దేవుని ప్రణాళిక. నువ్వు ప్రార్థన చేయి, నీకేది కావాలో అది ఇస్తాడు యేసయ్య. మేము ప్రార్థన చేసాం, దేవుడు ఇచ్చాడు. మేము ప్రార్థన చేసాం, కొత్త పరిచర్యలు ప్రారంభించబడిన ఈ రోజున దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయన కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టి ఏడిస్తే దేవుడు ఎన్నో కార్యాలు ఈ కృపాశాలం పరిచర్యలో చేశాడు. గల కారణం ఏంటంటే ప్రార్థన. చనిపోతారని చెప్పిన వాళ్ళను కూడా ప్రార్థన చేసి ఈరోజు సజీవులకు దేవుడు నిలబెట్టాడు ఇక్కడ. ఆమేన్. ప్రార్థనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఈ ప్రార్థన ఒక్కటే నిన్ను యేసయ్యకి దగ్గర చేయగలిగినది. శిష్యులందరూ దూరం అయిపోయారు. యేసుని వెంబడించిన వాళ్ళు దూరం అయిపోయారు. కొండ మీద ప్రసంగం విన్న వాళ్ళు దూరం అయిపోయారు. యేసయ్య దగ్గరకు వస్తే స్వస్థతలు ఇస్తాడని, యేసయ్య దగ్గరకు వస్తే అద్భుతాలు చేస్తాడని, యేసయ్య దగ్గరకు వస్తే రొట్టెలు ఇస్తాడని, యేసయ్య దగ్గరకు వస్తే చేపలు ఇస్తాడని, యేసయ్య దగ్గరికి ఇస్తే ఆ కడుపు నిండా భోజనం పెడతాడని వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. యేసయ్యని విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వస్తే పరలోకం ఇస్తాడని నమ్మిన వాళ్ళు మాత్రం యేసయ్య దగ్గర నిలబడగలిగారు. చప్పట్ల కొట్ట గట్టిగా హల్లెలూయా. నా ప్రియులారా, యేసయ్య దగ్గరికి రావలసింది స్వస్థతల కోసం కాదు, పొట్టకూటి కోసం కాదు, అద్భుతాల కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు. అయ్యా నాకు పరలోకాన్ని దయచేయి అని పరలోకము కోసం యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ఒక ఆమె వచ్చింది యేసయ్య దగ్గరికి. యేసుప్రభా, యేసుప్రభా చెప్పమ్మా, నాకు 2 కొడుకులు ఉన్నారు కానీ కుమారులు. ఒకరిని నీ కుడి వైపు పెట్టుకయ్యా, ఒకరిని ఎడమ వైపు పెట్టుకో. ఎందుకమ్మా? నువ్వు రోడ్డు షో చేస్తా ఉంటే, నువ్వు చేతులు ఎత్తుతా ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే నా కుమారులు నువ్వెంత ఫేమస్ అవుతావో నా కుమారులు కూడా అంత ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అయ్యేదానికి కాదు యేసయ్య దగ్గర రావాల్సింది. ప్రియులారా, ప్రారంభంలో ఒకలాగుంటాడు ఒక సేవకుడు, ఆయన స్థితికి మారే కొద్దీ ఇంకొకలాగా ఉంటుంది ఆయన డ్రెస్ మెటీరియల్. సేవకులు నేను విమర్శించటం లేదు కానీ, విశ్వాసిని నేను విమర్శించటం లేదు కానీ, మన పూర్వపు స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థితిగతులను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యెషయా గ్రంథకర్త అంటాడు, నువ్వే మొద్దు నుండి చెక్కబడ్డావో, ఏ గుంత నుండి త్రవ్వబడ్డావో, ఏ రాయి నుండి నువ్వు చెక్కబడ్డావో నీ స్థితిని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. మొద్దు లాంటి పరిస్థితుల్లో నుండి కొంతమంది వస్తారు, మట్టిలో నుండి కొంతమంది వస్తారు, దిగజారిన పరిస్థితుల్లో నుండి, బండ లాంటి ఘనమైన స్థితిలో నుండి వస్తారు కొంతమంది. ప్రియులారా, నీ వచ్చిన స్థితి, నువ్వు యేసయ్య దగ్గరికి ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితిని నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకునే దానికి యేసయ్య దగ్గరికి రావాలి. ఈ కురేనీయుడైనటువంటి సీమోను యేసయ్య దగ్గరకు వెళ్తే సిలువ నా మీద పెడతారన్న సంగతి ఆయనకి తెలుసు. ఈ కురేనీయుడైనటువంటి సీమోను యేసయ్య దగ్గరకు వెళితే కొరడాలతో నన్ను కొడతారని ఆయనకు తెలుసు. మరి సిలువ మోయవలసి వస్తుందని ఆయనకు తెలుసు. అయినా యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుకుంటే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. లోకంలో తిరిగినప్పుడు రాలా నీకు రోగం? రాలా? లోకంలో ఉన్నప్పుడు నీకు జ్వరం రాలేదా? నువ్వు పుట్టిననాటి నుండి నేటి వరకు లోకంలో తిరిగినప్పుడు ఏ జబ్బు రాలేదా నీకు? లోకంలో తిరిగినప్పుడు ఏ గొప్ప పని నువ్వు చేయలేదా? పిల్లరా, లోకములో ఉన్నటువంటి శోధనలే దేవునిలోకి వచ్చినాక కూడా వస్తాయి. కానీ లోకములో ఉన్నప్పుడు నువ్వు ఎలా విడిపించుకున్నావో నాకు తెలియదు. కానీ యేసయ్యలోనికి వస్తే నీకొచ్చిన ప్రతి శోధన యేసయ్యే విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరకు వస్తే శోధనలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నువ్వు నీతిమంతునిగా వచ్చావు,
నీతిమంతునిగా మారావు. నీతిమంతునిగా మారిన వాని మీదకి ఆపదలు, నిందలు, అవమానాలు, ఆక్రోశాలు, రాళ్ళు పడతా ఉంటాయి. దేవునిలో నువ్వు ఫలిస్తూ ఉన్నావు, ఫలించిన చెట్టు మీదే రాళ్ళు పడతాయి. నువ్వు యేసయ్యలో ఫలిస్తావంటే అబ్బో బో సమ్మడం అమ్మాయి ఏమది కానీ, బో భక్తి చేస్తుందమ్మ ఏమో కానీ, ఏమో కానీ బాప్తీసం తీసుకుంది ఇంకెర్రగా తీసి చేస్తుందమ్మ భక్తి అని. మా ఊర్లో నాంచారమ్మ అని ఉంది ఒక ఆమె, భర్త లేడు పాపం ఆమెకి. ఇంకొక ఆమె ఉంది వెంకట నరసమ్మ, వెంకట లక్షమ్మ, పేరు గుర్తులేదు. వాళ్ళిద్దరికి భర్త లేరు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దొనకొండలో ఉన్న హోసన్న మందిరానికి వెళ్తూ ఉంటే పాపం వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరూ వారు లోకములో మునుపు ఎలా బ్రతికారంటే పాపంలోనే బ్రతికారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన బాగోదు అంతగా. ఎప్పుడు గతములో యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ మానవేసినారు. వాళ్ళు చేసేటువంటి పనులన్నీ మాని, బూతులు మాని, పెద్ద బైబిల్ చేత పట్టుకొని ఇట్లా పట్టుకొని బైబిల్ చేత పట్టుకొని ఇట్లా పెట్టుకొని ముసుకేసుకొని పోతా ఉండేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్తుండేవాళ్ళు. పాపం వాళ్ళని చూసిన ప్రతి ఒక్కళ్ళు, రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా, ఎవ్రీ క్యాస్ట్, ఏ కులస్తులైనా కావచ్చు, అందరమే వాళ్ళు పాపం వాళ్ళని అబ్బో దీన్ని చంపడానికి ఇది పోతుందే, అది పోతుందే, ఇది అది అని అసభ్యకరమైన భాషలో తోలనాడుతూ ఉండేవాళ్ళు. అయితే ప్రిల్లరా, ఈ రోజుకి స్టిల్ నౌ వాళ్ళ మాటలు ఈ చెవును పడుతున్నా ఈ చెవులో నుండి బయటికి నెట్టివేసి యేసయ్య దగ్గరికి రావటం ప్రారంభించారు. ఈ రోజున వాళ్ళ ఆశీర్వాదం చూస్తే తాటాకుల పూరి గుడిసెల్లో నుండి డబల్ స్టేర్ బిల్డింగులలోకి దేవుడు నడిపించాడు. ఆమేన్, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటారు? నా చిన్నప్పుడు చూసిన సంగతి ఇది. ఒక 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తే ఒక్కొక్కరు వారు ఇద్దరు చిన్న కొట్టు పెట్టుకున్నారు. మరి ఎట్లా సంపాదించారంటే కొట్టు పెట్టుకుని యేసయ్యను భక్తి చేసుకుంటా ఉండేవాళ్ళు. ఆదివారం చిన్న షాప్ పెట్టుకున్నారు. అది ఈరోజు పెద్ద షాప్ అయిపోయింది. షాప్లో వచ్చే లాభాలు, ఆశీర్వాదం, దేవుడు దీవించాడు. ప్రార్థనతో ప్రారంభించారు, యేసయ్య దగ్గరకు వచ్చి ప్రారంభించారు, యేసయ్య సేవకుని పెట్టి ప్రారంభించారు. పిల్లరా, ఒక్కొక్కరు ఈ రోజున డబల్ స్టేర్ బిల్డింగుల్లో నివాసం చేస్తున్నారు. గల కారణం ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి రావాల్సింది స్వస్థతల కోసం పొరపాటున రాకూడదు. నువ్వు వస్తే ఆటోమేటిక్గా నిన్ను దేవుడు స్వస్థపరచునగాక. స్వస్థతలు ఇస్తాడు, అదే టార్గెట్గా ఉండకూడదు. గర్భఫలాల కోసం యేసయ్య కాడికి రాకూడదు. నీకు కావాలని యేసయ్యకి తెలుసు. యేసయ్య దగ్గరికి రా, యేసయ్య నీ అవసరతలన్నీ తీరుస్తాడు. ఆమేన్. గర్భఫలము లేని వారికి గర్భఫలము దేవుడు అనుగ్రహించునగాక, రాశలన్నీ దేవుడు తీర్చునగాక. ప్రియులారా, సిలువ భారాన్ని మొయ్యాలి, శ్రమల భారాన్ని మొయ్యాలి, కింద చెప్పులు లేకుండా నడవాలి, కొండ ఎక్కాలి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధానంలో మీకే ఈ శోధన వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని కర్కశంగా తోలనాడి మాట్లాడినా దేవుని సన్నిధిని విడిచిపెట్టబాకు. యేసయ్య దగ్గరికి రావటం మానవేయబాకు. యేసయ్య నిన్న ఒక కురేనీడైన సీమోనులా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కురేనీడైన సీమోను వల్ల నువ్వు భారాన్ని మోయదువుగాక, భారములు భరించే వ్యక్తిగా నీవు మారుదువుగాక. భారాన్ని, శోధనను అనుభవించిన తర్వాతనే, శోధనను భరించిన తర్వాతనే సువర్ణము శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. హల్లెలూయా. శుద్ధ సువర్ణం అంటే 24 క్యారెట్ గోల్డే అనుకుంటా నాకు తెలిసి ఈ లోకంలో. ఆ 24 క్యారెట్ల గోల్డ్గా, బంగారంగా నువ్వు మార్చబడాలి అని అంటే ప్రారంభంలో ఆ గోల్డ్లో, ఆ బంగారంలో కూడా కొన్ని కల్మషాలు ఉంటాయి. అది ఎప్పుడైతే శోధింపబడుతుందో, అగ్ని చేత శోధింపబడుతుంది. ఈ రోజున అప్పులతో నువ్వు శోధించబడవచ్చు, ఈ రోజున అధికారులతో నువ్వు శోధించబడవచ్చు, ఈ రోజున లోకములో ఉన్నటువంటి వారితో నువ్వు శోధించబడవచ్చు, ఈ రోజున నీ రక్త సంబంధులే, నీ తల్లే నిన్ను శోధించవచ్చు. అయితే శుద్ధ సువర్ణంగా యేసయ్య నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీలో ఉన్న చిన్న చిన్న కల్మషాలు, చిన్న డాగులు, చిన్న ఆ యొక్క చెడిపోయిన వ్యవహారాలన్నీ యేసయ్య తొలగించి నిన్ను ఒక శుద్ధ సువర్ణముగా మార్చునుగాక.
ఆమేన్. యేసయ్య దగ్గరకు వస్తే నువ్వు శుద్ధ సువర్ణముగా మారతావు. మూడవది, సీమోను యేసుని వెంబడించాడు. చెప్పండి, సీమోను ఏం చేశాడు? రెండు మాటలు చెప్పా. సీమోను అంటే అర్థం ఏంటి? మాట వినేవాడు. రెండోది, సీమోను యేసయ్యకు దగ్గరగా ఉన్నవాడు. సీమోను యేసయ్యను వెంబడించాడు. ఆ సిలువని మొయ్యలేక సీమోను కూడా కింద పడితే ఆ శిష్యులు ఆ సైనికులు సిలువనెత్తి మరలా వాని మీద బలవంతం చేశారంట. మొయ్యరా అని రాయబడిందా లేదమ్మా అక్కడ మాట? బలవంతం చేశారని రాయబడింది. మొయ్యరా అని మీద పెడితే యేసు ప్రభు వచ్చి అన్నాడు, అతడు మొయ్యలేళ్లే కానీ ఈ లోక పాపములన్నీ మొయ్యవలసిన గొర్రె పిల్లను నేనే కనుక నా భుజాల మీద పెట్టండి అన్నాడు. ఆ సిలువను భుజం మీద పెట్టిన తర్వాత, నేను ఎక్కడి నుండో వచ్చానండి, నేను పల్లెటూరు నుండి వచ్చానండి, ఆఫ్రికా దేశం నుండి వచ్చానండి, ఆఫ్రికా ఖండంలో నుండి వచ్చాను, నల్లటి వాడిని, నేను ఎవరినో అనామకుణ్ణి. ఆయన శిష్యులు ఆయన వెంబడించలేదు కదా, ఆయన శిష్యులు ఆయన గుర్తుపెట్టుకోలేదు కదా, ఆయన వాళ్ళే ఆయన వెంబడి రాలేదు కదా, నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోలేదు. ఏం చేశాడు తెలుసా? ఆ సిలువను యేసు ప్రభు భుజముల మీద పెట్టుకున్నది మొదలుకొని యేసు ప్రభు వెనకాలే వెళ్తున్నాడట. నీవు కూడా సంఘాన్ని వెంబడించాలి, నీవు కూడా సేవకుని వెంబడించాలి, నీవు కూడా నీ భార్యని వెంబడించాలి, భార్య భర్తను వెంబడించాలి, అన్న తమ్ముడిని వెంబడించాలి, తమ్ముడు అన్నని వెంబడించాలి. ప్రియులారా, నీవు యేసయ్యను వెంబడించాలి. సీమోను యేసయ్యను ఏం చేశాడంట? వెంబడించాడు. నువ్వు ఈరోజు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, ప్యాంట్ నిండా బెజ్జాలి, ప్యాంట్ అంతా బెజ్జాలు కలిగిన ప్యాంట్ వేసుకొని ఈ నెత్తంతా ఇటు పక్క ఇట్ట ఏదో కోడి కానీ పైన సెండు ఊగుతుంటుంది చూడండి, కోడి కెర్రగా, అదొకటి వేసుకుని ఈ ప్యాంట్ అంతా పైకి లాక్కొని వచ్చాడు ఒక పక్క. నేను అన్నాను, తమ్ముడు అట్లాగే రారా అన్న. వచ్చాడు పాపం, ఈ ప్యాంట్ అంతా పైకి ఉంది, ఒకటి ఒక కాలు కిందకు ఉంది. అమ్మా ఆ సీపురి కట్ట తీసుకురండి అమ్మా అన్నాను. తీసుకొచ్చిన తర్వాత ఆ సీపురి అది పీకేసేసి తీసి దాన్ని ఉంటుంది కదా కర్రలాగా, ఆ కర్ర ఇచ్చి ఇప్పుడు నడువు తమ్ముడు అన్న. కర్ర పట్టుకొని ఇటు నడుపుతా ఉన్నాడు ఆ తమ్ముడు. ఆ సరిగ్గా సరిపోయే తమ్ముడు, మంచిది అని చెప్పాను. ప్రియులారా చూడండి, అంటే కొంతమంది ఎట్లా వెంబడిస్తున్నారంటే, నేను అడిగా, ఇదేంది తమ్ముడు శరీరం అంతా కనిపిస్తుంది కదా నాయనా, ఇదేంట్రా అని అడిగితే వాడన్నాడు, అన్న దీన్ని హెయిర్ ఫ్రెష్నెస్ ప్యాంట్ అంటారు అని అన్నాడు. ఏం ప్యాంట్ అంటే అది? తెలుగులో చెప్పాలి, గాలి బొక్కల ప్యాంటు. నీకు కూడా ఒకటి తెచ్చేదన్నా, గాలి బాగా ఆడిద్ది అన్నాడు. ఇది వేసుకొని నేను కానీ బయటికి వెళ్తే నన్ను భయంకరంగా తిడతారు. ఇంకా వాక్యం కూడా చెప్పనీరయ్యా, నీకు 200 చెబుతాను, నువ్వే వేసుకొని తిరిగి అని చెప్పా. ప్రియులారా చూడండి, ఎందుకురా ఈ ప్యాంట్ ఎంత పెట్టుకున్నామంటే 2600 అన్నా అన్నాడు. ఒకప్పుడు చినిగిపోయిన ప్యాంట్ ఎంతన్నా, మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఎప్పుడన్నా వెళ్ళారా? ఆ ప్లాట్ఫారం మీద కోటి దగ్గర దొరుకుతాయంట, 30 రూపాయలంట. ఏది? సెకండ్ హ్యాండ్ ప్యాంట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు కుట్లేసి మళ్ళీ ఆ షాపులో ఏమంటారన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర ఏదైనా చిన్న బెజ్జం పడితే దాన్ని డాగు పడిందని బయటికి పంపించిన చీరలు కానీ, ప్యాంట్లు కానీ, సొక్కాలు కానీ సెకండ్ హ్యాండ్ లాగా తక్కువ ధరకి ఇచ్చిన వాళ్ళు. అప్పట్లో శనగకుండా పర్ఫెక్ట్గా ఉంటే రేట్ ఎక్కువ, ఇప్పుడు శనిగితే రేట్ ఎక్కువ. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత శనిగితే అంత రేట్ ఎక్కువ అంట. అర్థమవుతుందో నా మాట? ఎన్ని చోట్ల శనిగితే అంత రేట్ ఎక్కువ అంట. ఎందుకని అనంటే, ఆ తమ్ముడిని అడిగా, ఎందుకు తమ్ముడు ఇంత రేటు దీందంటే, ఇది పలానా సినిమాలో పలానా హీరో వేసుకున్న ప్యాంట్ అన్నా, అందుకే దీనికి అంత క్రేజ్, దీనికి అందుకే అంత రేటు. మరి ఎందుకని నీ క్రాఫ్ ఏంది వెరైటీగా ఉంది అని అంటే, ఆ సినిమాలో ఆయన వేసుకున్నాడులే అన్న. మరి నీ ప్యాంట్ ఎందుకు వెరైటీగా ఉంది? ఆ సినిమాలో ఆయన వేసుకున్నాడులే అన్న. అరే నీ యొక్క చేతి మీద పచ్చబొట్టేంద్ర, కోహ్లీ వేసుకున్నాడు అన్న, విరాట్ కోహ్లీ. కోహ్లీ యారా నీకు బో పెట్టేది? పిల్లరా, ఆ ప్యాంటు కొనిచ్చింది ఎవరు? సినిమా వాడు కొనిచ్చాడా? ఎవడిని వెంబడిస్తున్నావు ఈ రోజున? సేవకుల్లాగా బోడీ కటింగ్ వేయించుకొని, బోడీ కటింగ్ అంటే గుండులాగా ఇట్లా నీట్గా వేయించుకొని చక్కగా సేవకుల్లాగా ఉండరా, మంచి ఒంటి నిండా కట్టుకోరా బట్టలు, మంచిగా పాస్టర్లాగా ఉండండిరా అంటే, అబ్బాయి ఎవ్వడు ఉండేదానికి ఇష్టపడడు. కనీసం మీ నాన్నలాగా ఉండరా పెద్దరికంగా, మీ అమ్మలాగా నుండి అమ్మాయి మంచిగా ఒళ్ళు కనపడకుండా బట్టలు కట్టుకమ్మాయి జాగ్రత్తగా అంటే, అబ్బాయి ఆమె అంతే, ఈడు అంతే. ఎవడిని వెంబడిస్తున్నారు వీళ్ళంతా అంటే, లోకములో ఉన్నటువంటి యాక్ట్రెస్ని వెంబడిస్తున్నారు,
లోకంలో ఉన్నటువంటి మనుషులను వెంబడిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి సభ్య సమాజంలో ఉన్నవారు ఏమి మెసేజ్ ఇస్తున్నారు, ఏమి నేర్పిస్తున్నారు నీకు ఈ రోజునంటే చెడునే నేర్పిస్తున్నారు. చెడు నేర్పేవాడిని నువ్వు వెంబడించడం అంత అవసరమా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని వెంబడిస్తావా? నిన్ను కని పోషించిన వారిని వెంబడిస్తావా? ఎవడో లోకములో అనామకుడు వచ్చి ఒక ట్రెండ్ తీసుకొచ్చాను, నాలాగా చేయండి అంటే వాడిని వెంబడిస్తావా? ఎవడికి నీ ప్రాధాన్యత? ప్రాణం పెట్టినవాడు నా యేసయ్య. ఆయన వెంబడించు తమ్ముడా, ఆయన వెంబడించండి ప్రియ కుటుంబీకులారా. నీ కుటుంబం బాగుపడాలంటే యేసయ్యను వెంబడించు. యేసయ్యను వెంబడించాడు కురేనీడైన సీమోను. ఎందుకండి ఈ నల్లవాడు ఈ ఆఫ్రికా ఖండంలో పుట్టిన అనాగరికుడైనటువంటి, జాతి తక్కువ వాడైనటువంటి, కులం తక్కువ వాడైనటువంటి అతనికి ఒక ప్రాధాన్యత లేదు. ఒక విలువ లేని వాడిని ఈ పరిశుద్ధ గ్రంథములో సువర్ణ అక్షరములతో రాయవలసిన అవసరం ఏంటి అని అంటే, యేసయ్యను మాత్రమే వెంబడించాడు ఆయన. నిన్ను కొంతమంది గలిబిలి చేస్తారు. ఏముందమ్మా యేసు ప్రభుల, ఎందుకు వెళ్తున్నావు వరకు చర్చికే? చర్చి అంట చర్చి. ఏం చేశాడు నువ్వు బాప్తీసం తీసుకున్నాక? ఏమిచ్చాడు దేవుడు నీకు బాప్తీసం తీసుకున్నాక? నీ పిల్లలకి నీకు బాప్తీసం కాక మళ్ళీ నీ పిల్లల్లో కూడా దించావి భక్తులకి. పిల్లరా, నీ బుద్ధి మారకపోతే యేసయ్య కాదు, ఎవ్వరేం చేయలేరు. యేసయ్య కూడా ఏం చేయలేదు నీ బుద్ధి మారకపోతే. నువ్వు పాపం చేసే చేతనే ఉంటా. కొంతమందిలే ఉదయాన్నే లేచి షూ కట్టుకొని, పాపం షూ ఖరీదు 1000 రూపాయలు, నైట్ ప్యాంట్ అంటారు, పైన అది టీ షర్ట్ అంటారు, మొత్తానికి 2000 3000 రూపాయలు వేసుకొని ఒంటి మీద పరిగెడతా ఉంటారు. ఎందుకన్నా పరిగెడుతున్నావంటే లావు తగ్గాలని అని అంటారు. లావు తగ్గాలని పరిగెడుతూనే ఉన్నావు, బాగా ఖర్చు పెట్టి పరిగెడుతున్నావు, బాగానే ఉందన్న. మరి ఏమన్నా తగ్గియాల్సిన తగ్గించినవా అంటే అబ్బే అట్ట కుదిరిద్దండి అని అంటారు. తింటూనే ఉంటారు, పెరిగేది పెరుగుతూనే ఉంటారు, నిలువుగాను అడ్డంగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అంటే లావు తగ్గాలని ఉంది, కానీ నువ్వు బొవ్వ తగ్గిస్తే, ఆహారం అలవాట్లు మార్చుకుంటే లావు తగ్గుతావు. అట్లాగనే దేవుని యొక్క సన్నిధిలో దీవించబడాలని ఉంది. యేసయ్యను వెంబడిస్తే మరి నాకు దీవెనేదండి అని అంటే, నువ్వు చేసే పనికి మాలిన పనులు చేస్తూనే ఉంటా. మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చి, సేవకుడి దగ్గరికి వచ్చి, ఏం చేశాడయ్యా దేవుడు? ఎందుకన్నా నేను ఇంత బాప్తీసం తీసుకున్న వ్యర్థమన్నా కొంతమంది అంటూ ఉంటారు. మీరు కాదులే ప్రియులారా, నీలో మార్పు రాకుండా మారకుండా యేసయ్య మీద నెపం పెట్టడం, యేసయ్య మీద నింద పెట్టడం, ఇది చాలా శోచనీయం, అవమానకరం. నువ్వు మారి లావు తగ్గాలనుకునేవాడు తిండి తగ్గించి ఉంటే లావు తగ్గుతాడు. బాగుపడాలనుకున్న నీవు కూడా నీ బుద్ధి మార్చుకొని చెడు విషయాలన్నీ విడిచిపెట్టి, నీలో ఉన్న పాపపు క్రియలన్నీ విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చి నిలబడు, ఆయనను వెంబడించు, ఆయన మార్గాల్లో నడువు. ఆయన మార్గం ఏంటో తెలుసా? ప్రేమ మార్గం. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గం ప్రేమ మార్గం, ఆయన మార్గం జీవ మార్గం, ఆయన మార్గం సత్య మార్గం. ఆ మార్గంలోనికి రా, ఆయన వెంబడించు. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఆయన మార్గంలో ఏముందక్క? జీవం ఉంది, సత్యం ఉంది. ఆయన మార్గంలో ఏముంది? మార్గం. ఆయన మార్గమే నీతి కలిగే మార్గం. నీతి ఉంది ఆయన మార్గంలో, సత్యం ఉంది. సత్యం అంటే ఏంటి చెప్పండి? నిజం, నిజాయితీ కలిగిన బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? అబద్ధాలు ఆడకుండా. ప్రియులారా చూడండి, అంటే సత్యంగా బ్రతకాలి. కొంతమంది చూడండి ఘోరమైన పాపాలు చేస్తూ కూడా అబద్ధాలు ఆడేదానికి ఇష్టపడతా ఉంటారు. మనలో లోపం పెట్టుకుని యేసయ్యను అంటాం, తప్పది. మనలో లోపం పెట్టుకుని కార్యాలు జరగటం లేదు అని అంటే జరగవు. ఎందుకు అని అంటే యేసయ్యను వెంబడిస్తున్న నీవు నేను లోపము లేని వారిగా వెంబడించాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా. అందరు తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. అందరు తలలు ఉంచి కళ్ళు మూసుకొని, ప్రభా నన్ను ఒక సీమోను వలె మార్చు, కురేనీడైనటువంటి సీమోనులా మార్చయ్యా. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానంలో కురేనీడైనటువంటి సీమోను వలె నన్ను మార్చు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కురేనీడైనటువంటి ఒక సీమోను అల్పమైన వాడే, దేవుని దృష్టిలో అంతా
విలువైన వాడు కాకపోయిండొచ్చు. మనుషుల దృష్టిలో అతడు విలువ లేనివాడే అయి ఉండి ఉండవచ్చు. అయితే దేవుని దృష్టిలో అతడు విలువ కలిగిన వాడు. ఎవరు అతను? దేవుని దృష్టిలో విలువైన వాడు. నన్ను కూడా విలువైన వానిగా మార్చు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకము దృష్టిలో నువ్వు విలువ లేని వాడివి అయి ఉండి ఉండవచ్చు.